హలో అండి, నమస్తే. ఈరోజు మనం ఒక బేకింగ్ ఐటెం చూద్దామండి. ఏఎంసీలో యూజువల్గా మనకి బయట జీరా బిస్కెట్స్ దొరుకుతాయి కదా, అవి మైదాతో ఉంటాయి, హెల్దీ కాదు కదా. మనము దాన్ని కొంచెము వేరుగా చేద్దాం, హెల్దీగా చేద్దాము, జొన్న పిండితో చేద్దాము. ఓకేనా? ఫస్ట్ మనము ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పిండిలో కలుపుకుందామండి. జొన్న పిండి కదా, జీలకర్ర వాముని కొంచెం ఇట్లా నలిచేద్దాము, వాసన బాగా వస్తుంది. ఈ వేయించిన నువ్వులు, కొంచెం ఉప్పు తగినంత, మరీ ఎక్కువ వేస్తే కూడా బాగుండదు, కొంచెమే వేద్దాం. కొంచెం వంట సోడా, బేకింగ్కి మనం వంట సోడా వాడతాం కదా, కొంచెం. కొంచెం నెయ్యి వేసి బాగా పట్టిద్దాం, పిండికి బాగా పట్టిద్దాం ఫస్ట్ నెయ్యిని. బాగా బాగా కలుపుకుంటే పిండికి బాగా పడుతుందండి. బాగా పడితేనే మనకు బిస్కెట్స్ బాగా వస్తాయి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా కలుపుదాం. జొన్న పిండికి యూజువల్గా మనము రొట్టె చేసేటప్పుడు కూడా వేడి నీళ్ళు కలుపుతాం కదండి, అట్లానే కొంచెం వేడి నీళ్ళు కలుపుతాం. అప్పుడైతేనే బాగా జిగట వస్తుంది, మనకి బిస్కెట్స్ చేయడానికి ఈజీ ఉంటుంది, లేకపోతే విరిగిపోతూ ఉంటాయి. ఇది నవజీనే అండి, దీని మీద మనం బేక్ చేద్దాము. దీనికి ఇది ఇండక్షన్ లాగా వాడుకోవచ్చు, బేకింగ్ అవెన్ లాగా కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ మనం దీంట్లో ఏం చేద్దామంటే, మనము రోస్టర్ పెట్టుకొని ప్రీహీట్ చేద్దాం. చూడండి, మనం ప్రీహీట్ చేసుకుందాము లెవెల్ 6లో ప్రీహీట్ చేద్దాము. రోస్టింగ్ విండో పెట్టేసి ప్రీహీట్ చేద్దాం. ప్రీహీట్ అయ్యిందండి. ఇది మనము ఇది 0 పెట్టుకొని మనము లేయరింగ్ చేసుకుందాం మనం బిస్కెట్స్. చూడండి, అన్ని ఇట్లా రోస్టర్లో మనం పెట్టేసుకొని మన నవజీని పాట్ మీద ఇట్లా చేసుకొని లెవెల్ 1 చేసుకొని 3 minutes పెట్టుకుందాము. అవెన్లో 3 minutes పెట్టుకుందాము లెవెల్ 1లో. ఇది చూడండి, ఇది నవజీనే వైఫై కనెక్ట్ అయింది. బ్లూ లైట్ బ్లింక్ అవుతుందంటే ఇది కనెక్షన్ అయిందని అర్థము. 3 minutes అయిపోయింది, మనం పెట్టిన బిస్కెట్స్ అయిపోయినాయి. మనం ఆడియోకామ్ ఆఫ్ చేసుకొని నవజీని కూడా ఆఫ్ చేద్దాము. ఈ చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడే అయినాయి కదా, వేడిగా ఉన్నాయి.